హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ విద్యా సంస్థలో నేషనల్ సెమినార్ ఘనంగా జరిగింది. ఈ సెమినార్కు ముఖ్య అతిథిగా పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆమన్దీప్ కౌర్తో పాటు హైయర్ ఎడ్యుకేషన్ చైర్పర్సన్ బాలకృష్ణారెడ్డి, అంబేద్కర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ సరోజా వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కుమార్ హాజరయ్యారు. విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అవగాహన పెంచుకోవాలన్నారు వక్తలు. అంబేద్కర్ విద్యా సంస్థల్లో నేషనల్ సెమినార్ 2 రోజుల పాటు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు ఆ సంస్థ కరెస్పాండెంట్ సరోజా వివేక్. ఎక్స్ప్లోరింగ్ ది రోల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ హైయర్ ఎడ్యుకేషన్ పై నేషనల్ సెమినార్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్ రెలెవెంట్ అన్నారు. పేపర్ ప్రెజెంటేషన్ ఇచ్చే స్టూడెంట్స్ కు ఆల్ ది బెస్ట్ తెలిపారు సరోజా వివేక్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ జనరేషన్ కు చాలా అవసరమన్నారు అంబేద్కర్ కాలేజీ సెక్రటరీ బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కుమార్. Welcome to students whoever are doing paper presentations or for this wonderful seminar. I congratulate our principal, our faculty, the whole team behind this. It's not a small thing they have taken up, humongous task, and I wish them all the best. And the topic is also very relevant, exploring the role of AI. And as you all know how important is AI. I would say it's a bane and a boon. It's both sides. It's a double-edged sword. So, but we need to know all the important details about how to manage this. And I would want all of you to make the best out of it. Take as much information whenever a speaker is talking or if somebody is presenting a paper. And I wish you all the very best. Artificial intelligence, I don't know how it has erupted, but certainly it is creating waves all around the world. It's a new part of a lesson which many people need to understand. Our aim is to see that whatever we teach goes to the bottom line of any student who wants to learn. And as far as learning is concerned, there is no end to it, because every day is a learning process, wherever you are, in whatever field you are. Assume it yourself, focus yourself, understand, move forward, and make sure that whatever subject you are going to understand, work, see that you succeed on it. And any assistance in any form, our institution is here, our management is here, our principals are here, our lecturers are here. Just take their assistance, don't hesitate, and I want all of you to come up, have a large heart, understand the issue, and become one of the best organizing capable individual in this particular state of Telangana, and our institution is behind all of you. 21st సెంచరీలో విద్యారంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెవల్యూషనరీ చేంజెస్ తీసుకురాబోతుందన్నారు హైయర్ ఎడ్యుకేషన్ చైర్పర్సన్ బాలకృష్ణారెడ్డి. ఏ వృత్తిలో ఉన్నా ఏ శాఖలో ఉన్నా టెక్నాలజీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందన్నారు. ఎడ్యుకేషన్ సిస్టంలో ఏఐ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద విద్యార్థులకు అవగాహన రావాలని ఇలాంటి సెమినార్ కండక్ట్ చేసిన అంబేద్కర్ విద్యా సంస్థల యాజమాన్యాన్ని అభినందించారు బాలకృష్ణారెడ్డి. సో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ వాళ్ళు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద 2-day నేషనల్ సెమినార్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. దానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలవడము, నేను ఈ యొక్క టెక్నాలజీ యొక్క రోల్ ఎడ్యుకేషన్లో ఎలా ఉందనే దాని మీద ఇంతకుముందు నేను ఇంట్రడక్షన్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. టెక్నాలజీ అనేది ఏంటంటే మనందరికీ ఇన్విటబుల్. ఏ ప్రొఫెషన్ ఉన్నా, వెదర్ ఎడ్యుకేషన్ ఆర్ బిజినెస్ ఆర్ ఎనీథింగ్, టెక్నాలజీ అనేది కంపల్సరీ యూజ్. ముఖ్యంగా అందులో టెక్నాలజీలో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది 21st సెంచరీ ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా రెవల్యూషనరీ చేంజెస్ రాబోతున్నాయి. అందులో ఈ టెక్నాలజీ గోయింగ్ టు ప్లే ఏ సిగ్నిఫికెంట్ రోల్, చాలా ఇంపార్టెంట్ రోల్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబోతుంది. అందుకు నేను ఈ యొక్క అంబేద్కర్ కాలేజ్ వాళ్ళని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక మంచి శుభ పరిణామము. వీళ్ళు ఈ 2 రోజుల కాన్ఫరెన్స్ ఏదైతే చేస్తున్నారో నిజంగా కూడా చాలామంది వక్తలు కూడా ఆల్ ఇండియా నుంచి వచ్చారు. వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు షేర్ వాట్ కైండ్ ఆఫ్ ఇప్పుడు టెక్నాలజీ యూజ్ చేస్తే ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అనే వాటి మీద ఈ 2 రోజుల సెమినార్ డిస్కస్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ సిస్టంలో ఏఐ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఆమన్దీప్ కౌర్. స్టూడెంట్స్ అండ్ టీచర్స్ కి అవసరమయ్యే టూల్స్ ఏఐ లో ఉంటాయన్నారు. ఏఐ తో పాజిటివ్, నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయన్నారు. ఎక్కువగా సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేయడంతో డోపామో లెవెల్స్ పెరిగిపోతాయన్నారు. ఏఐ యూజ్ చేయడం వల్ల థింకింగ్, కాన్సంట్రేషన్, క్రియేటివిటీ తగ్గుతుందన్నారు.
from one library to another library in search of a paper. We need to, of course, run to a particular university to xerox a particular book. Okay, but then of course the day transform, things transform. People got something onto the Google, yes, still good days. And now you don't have to do anything, AI does it for you. So that is what we are going to discuss. Few things I take you that makes you some interesting concept with respect to AI tools. Okay, those who are really willing to do research, research is a part of our life. These days I do not draw diagrams. I ask my AI tool that I am going to give a talk on leveraging AI technologies. Okay, use for research. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజు రోజుకు అభివృద్ధి చెందుతుందన్నారు అంబేద్కర్ విద్యా సంస్థల డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ శేఖర్. ప్రతి విద్యార్థి ఏఐ గురించి తెలుసుకునే విధంగా సెమినార్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సెమినార్లో తమ స్టూడెంట్స్ తో పాటు 137 మంది ఇతర విద్యార్థులు కూడా పాల్గొంటున్నారని తెలిపారు డాక్టర్ శేఖర్. I am Dr. Shekhar Matta, Principal Ambedkar Degree and PG College. We are conducting today's national seminar. సెమినార్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద డే బై డే గ్రోత్ ఉంది బాగా. ఎవ్రీ వన్ షుడ్ డిపెండ్ అపాన్ ది డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. అందుకే మేము ఈ సెమినార్ కండక్ట్ చేస్తున్నాం. దీని మెయిన్ రీజన్ ఏంటంటే మా దగ్గర కంప్యూటర్ కోర్సు ఒక మోర్ దెన్ 1300 మెంబర్స్ లెర్న్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఇంకా అవేర్నెస్ కోసం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఇది టుడేస్ నెలస్ సెమినార్. దీనికి నేషనల్ వైజ్గా పేపర్ ప్రజెంటేషన్స్, కీనోట్ స్పీకర్ కూడా పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ ఇన్వైట్ చేశాం. దానికి మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ హైయర్ ఎడ్యుకేషన్, ఎస్బీఐ అండ్ స్టేట్ కోఆపరేటివ్ అఫెక్స్ బ్యాంక్ కూడా స్పాన్సర్ చేశారు. అంటే దాని యొక్క ఇంపాక్ట్ స్ప్రెడ్ చేయడం కోసమే ఈ సెమినార్ కండక్ట్ చేస్తున్నాం. మొత్తం ఇప్పటికీ 137 మెంబర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా ఆన్లైన్లో ఇంకా చేసుకుంటూ ఉన్నారు. అటెండెన్స్ ఇంకా పెరుగుతుంది. దీని ఇంపాక్ట్ ఇంకా పెరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నేషనల్ సెమినార్ లో ఉస్మానియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, రెడ్డి ఉమెన్స్ కాలేజ్, నిజాం కాలేజ్ ప్రొఫెసర్స్ పాల్గొని విద్యారంగంలో ఏఏ పాత్ర గురించి వివరించారు. అంబేద్కర్ విద్యా సంస్థల స్టూడెంట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పేపర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.